ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, అబద్ధ ప్రవక్తల గురించి. పాత నిబంధన గ్రంథంలోనే ఇర్మియాకు దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునమును, మాయా తంత్రములను, తమ హృదయమున పుట్టించిన వంచనను ప్రకటించుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైన నీ దేశం మీదకి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించే ప్రవక్తలను. చూడండి, అబద్ధ ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తలు మన చుట్టూ వెలుగుతూ వేషం వేసుకొని ఉంటారు. ఎందుకంటే మనం ఏ మంత్రగాని దగ్గరికి తంత్రగాని దగ్గర పోం కాబట్టి సాతాను ఏం చేస్తాడు, వాళ్ళనే మన మధ్యలోకి ప్రవక్తల్లాగా తీసుకొని మన మధ్యలో తిప్పుతుంటాడు. మనం ఏం చేస్తాము, ఎడిగోరల్లాగా పోయి వాళ్ళకు ఉన్నవి లేనివన్నీ చెప్పి, మన విషయాలన్నీ వాళ్ళకి చెప్పి, తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళకు అనేకమైన సతాన్ కార్యాలకు లోబడడానికి డోర్స్ ఓపెన్ చేస్తాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మకూడదు. తర్వాత దేవుని చిత్తంలో ఉండాలని, ప్రభు కృపలో అనుగ్రహించబడాలని, దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగించాలని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏదో రకంగా మనతో మాట్లాడతాడు. ఆయన తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే నన్ను అడగండి నేను ఇస్తా అంటున్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడిన అన్నాడు. కానీ మీరు ప్రవక్త దగ్గర పోండి, ఆయనతో మాట్లాడతాను, లేకపోతే మీరు అక్కడే చేయండి, ఇక్కడ పోండి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఇంకేమన్నాడు, ఎక్కడన్నా పోయి ప్రతి ఆత్మ నమ్మొద్దు అని కూడా మనకు చెప్పాడు. కాబట్టి మనము ప్రవక్త దగ్గరికి, ప్రవక్తలు అందరూ తప్ప అనట్లేదు ఇక్కడ. చూడండి, కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని మీరు గుర్తుపట్టాలి. ఒకవేళ మీరు గుర్తుపట్టకుంటే మీకే నష్టం అని దేవుడు ముందుగానే మనకు చెప్పి పెట్టాడు. కాబట్టి మనం ఇదంతా తెలిసి కూడా మళ్ళీ మనం పోయి అబద్ధ ప్రవక్తల చేతిలో చిక్కితే తోడేల చేతిలో చిక్కిన గొర్రెలాగా మన పని అవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరిస్తుండగా, అబద్ధ ప్రవక్తలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. బీ కేర్ఫుల్. అబద్ధ పాస్టర్లు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మ ఇట్స్ నాట్ ఫర్ సేల్. మనకు ఒకటే ఆత్మ ఉంది, దాన్ని దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తల నుంచి, అబద్ధ పాస్టర్ల నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడి తన చిత్తంలో మనల్ని ఉంచి, ఆయన చిత్తం మన పట్ల నెరవేరినట్లు గొప్ప కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.